రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర ఈశాన్య దిశల నుంచి బలమైన గాలులు వీస్తున్నందున చలి తీవ్రత పెరగనుందని తెలిపింది. నేడు రేపు చలిగాలులు మరింత విస్తరిస్తాయని పేర్కొంది. హైదరాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, మెదక్, రంగారెడ్డి జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని పేర్కొంది. బ్రేకింగ్ చూస్తున్న ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మంచు దుప్పటి కప్పేసింది. గత 3 రోజుల నుంచి చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో పాలమూరు వాసులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఇవాళ గత ఏడాదితో పోలిస్తే 7 ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చలిపులు తీవ్రతమైంది. ఇక ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. మార్నింగ్ వాకర్స్ బయటికి వెళ్లాలంటే భయపడిపోతున్నట్లు అలాంటి పరిస్థితి ఉంది. రాబోయే 2-3 రోజులు ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. జాతీయ రహదారి 44పై వాహనాల రాకపోకలకు పొగమంచు కారణంగా తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఎప్పుడూ లేనంతగా ఉష్ణోగ్రతలో మార్పులు రావడంతో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 10 నుంచి 11 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోవడం ఇదే మొదటిసారి. రైట్, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మంచు దుప్పటి కప్పేసింది. గత 3 రోజుల నుంచి చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో పాలమూరు వాసులకు ఇక్కట్లు తప్పడం లేదు. గత ఏడాదిలో పోలిస్తే ఏడాది ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చలిపులు తీవ్రతమైంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక మార్నింగ్ వాకర్స్ కూడా బయటకు వెళ్ళాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్లో. పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ప్రదీప్ చెప్పండి. రాజశేఖర్, గత 2-3 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉష్ణోగ్రతల్లో మార్పు నేపథ్యంలో తీవ్ర చలి అయితే మొదలైందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రజలు ఈ చలి తీవ్రతను తట్టుకోలేక బయటికి వెళ్ళలేని పరిస్థితి అయితే నెలకొన్నది. అలాగే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గతంలో ఎప్పుడూ లేనంతగా 9 నుంచి 11 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైనట్టు మనకు ఉష్ణోగ్రత అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే బయటికి వెళ్లాలంటే ప్రజలు ఇంత భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు జాతీయ రహదారి 44పై కూడా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురైనాయి. లైట్ల వెలుతుల్లో వెళ్లలేని పరిస్థితి కూడా నెలకొన్నది. దట్టమైన పొగమంచు కారణంగా ఈ వాహనాల రాకపోక అంతరాయం కలిగింది. ఎక్కడికక్కడ గతంలో మొన్న కూడా చూసాం. మొన్న కూడా ఉష్ణోగ్రతల్లో మార్పు నేపథ్యంలో ఒకదాని వెనక ఒకటి 5 వాహనాలు అయితే ఢీకొన్న పరిస్థితి అయితే నెలకొన్నది. మరోవైపు వృద్ధులు, చిన్నపిల్లలు ఈ చలి తీవ్రతను తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఆస్తమా పేషెంట్లకు ఈ చలి తీవ్రత కొంత తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే వైద్యాధికారులు పలు సూచనలు చేసినటువంటి నేపథ్యం ఉంది. ఎవరు కూడా బయటికి ఉదయం పూట బయటికి వెళ్ళవద్దు, ప్రధానంగా వృద్ధులు, తర్వాత చిన్నపిల్లలు బయట తిప్పొద్దంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కరోనా ఈ చలి తీవ్రత నేపథ్యంలో కరోనా కూడా చాప కింది నీళ్ళ విస్తరించడంతో అధికారులు కొన్ని అప్రమత్తలు అయితే పాటించాలంటూ కూడా చెప్తున్నారు. అయితే ఉదయపు నడక వెళ్లే వారు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి నెలకొన్నది.
దట్టమైన పొగమంచు, చలి తీవ్రత తట్టుకోలేక వాళ్ళు బయటికి వెళ్ళలేని పరిస్థితి అయితే నెలకొంది. మొత్తంగా గత 2-3 రోజుల నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లానే వ్యాప్తంగా అది కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతల్లో మార్పు వచ్చి చలి తీవ్రత ఎక్కువైంది. అయితే ఈ చలి తీవ్రత మరో 2-3 రోజులు ఇలాగే కొనసాగుతుందని కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలంటూ ఎవరు కూడా ఉదయం సాధ్యమైనంత నేపథ్యంలో ఉదయం వెళ్లకుండా ఉంటే మంచిదంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొన్నది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్.